ఓం గం గణపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం సరస్వతే నమః. అమ్మ ఈరోజు శంకరాచార్యుల యొక్క భజగోవిందం యొక్క శ్లోకాల గురించి రోజుకొకటి వివరిస్తున్నారు. భజగోవిందం అంటే దేవుణ్ణి భజించండి, నిరంతరము భగవద్ధ్యానంలో ఉండండి. మన సంసారిక జీవితంలో ఉంటూ కూడా, మన సంసారిక కార్యక్రమాలు చేసుకుంటూ కూడా మనసులో ఎప్పుడూ భగవన్నామ స్మరణాన్ని మీరు చేసుకుంటూ ఉంటే ఈ సంసార బంధనంలో చిక్కుకోకుండా తామరాకు మీద నీటి బిందువు వలె ఉంటారు అని శంకరాచార్యులు మనకు ప్రబోధించారు. దీనివల్ల మన మనస్సు వ్యాకులం చెందకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో ఆయన ఎన్నో గ్రంథాలను పద్యాలను వివరించి చెప్పారు. ప్రతి మనిషి రాగద్వేషాలను కలిగి ఉండకూడదు అనే ఉద్దేశమే ఆయన యొక్క ముఖ్య ఉద్దేశము. యావద్విత్తోపజన సక్త తవన్నిజ పరివారో రక్త బచ్చా జీవిత జర్జరదే వార్తాంకోపిన భృత్యతిగే. ధనం అనేది, సంపాదన అనేది సంపాదిస్తూ ఆరోగ్యవంతుడిగా ఉన్నంత వరకు కార్లలో తిరుగుతూ, విమానాల్లో తిరుగుతూ, సంపాదిస్తూ సంతోషంగా తిరుగుతూ ఉన్నంత వరకు బంధుమిత్రులు, భార్యాపుత్రులు ఆయనని గౌరవిస్తారు, ఇష్టపడతారు. కానీ ఆయనకి ముసలితనం వచ్చిన తర్వాత, ధనం తగ్గిన తర్వాత ఆయనను పలకరించడానికి, ఆమెను పలకరించడానికి కానీ ఏ వ్యక్తి దగ్గరకు రారు. దీనికి ఉదాహరణగా ఒక కథ చెప్తాను. ఒకానొకప్పుడు ఒక కోటీశ్వరుడు ఉండేవాడు. ఆ కోటీశ్వరుడు బాగా సంపాదించి పని వాళ్ళతోనూ, బంధువులతోనూ, అందరితోనూ సంతోషంగా గడుపుతూ ఉండేవాడు. ఆయనకి కుక్కలంటే చాలా ఇష్టం. ఆయన విదేశాలకు వెళ్ళి ఒక మంచి కుక్కను తీసుకొచ్చుకొని దాన్ని బాగా చూసుకుంటూ పెంచుకుంటూ ఉంటాడు. ఆ కుక్క ఒకరోజు మరణిస్తుంది. ఆయన చాలా దిగులు పడిపోతాడు. అప్పుడు ప్రతి బంధువు వచ్చి ఆయనతో, అయ్యో మీ కుక్క చనిపోయిందా, అరే మీరు బాధలో ఉన్నారా అని పరామర్శిస్తూ ఆయన దగ్గర ఉన్నటువంటి ధన వస్తువులను గ్రహిస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. ఆ విధంగా క్రమంగా అతని యొక్క ఆస్తి తరిగిపోతూ ఉంటుంది. అతడు కూడా ముసలివాడైపోతాడు. ఆ ముసలి అవస్థలో ఆయన మంచాన పడి ఉన్నప్పుడు పనివారు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ ఎవరు వచ్చి ఆయన్ని ఆదరించి పలకరు. అరే నా కుక్క ఉన్నప్పుడు కుక్క చనిపోతేనే అంతమంది వచ్చి పలకరించారే, ఈరోజు అంత గొప్పవాడిని నన్ను ఎవరు పలకరించలేదే ఆయన వాపోతాడు. ఆయన అంటే ఆయన్ని చూసి కాదు వాళ్ళు పలకరించింది, ఆయన దగ్గర ఉన్నటువంటి ధనం గురించి, ఆ ధనం మీద వ్యామోహంతో వాళ్ళందరూ వచ్చి ఆయన్ని ఆదరించినట్టుగా పలకరించారు. వృద్ధస్థావత్ అంటే ఆ వృద్ధ వయసు వచ్చిన తరకి ఎవరు ఆయన్ని పలకరీరు. ఆ పక్క వాకిట్లో దాకా వచ్చి కూడా లోపల ఉన్న అక్కను కూడా చూడటానికి రాలేరు. అలాంటి వాళ్ళు బంధువులు, పిల్లలు అందరూ. కాబట్టి మనం సంసారంలో ఉన్నప్పుడు అందరికీ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. తల్లిదండ్రులను, పిల్లలను, భార్యను, మిత్రులను అందరితో పరామర్శిస్తూ చూసుకుంటూ పోవాలి. కానీ వీళ్ళందరూ నాకెవ్వరూ శాశ్వతం కాదు, నేను ఒంటరి వాడినే అని మనసులో గ్రహించి నిరంతరము
భగవన్నామాన్ని మాత్రం మనసులో పెట్టుకోవాలి. వీళ్ళ దగ్గర కపట నాటకం అనే కాదు, వాళ్ళని చూడాలి అంతే. కానీ పూర్తిగా నువ్వు వాళ్ళు చూస్తారు కదా అని అపేక్ష పెట్టుకోని కానీ జీవితాన్ని గడిపినట్లయితే నీకు కలిగేది మిక్కుల దుఃఖమే. కాబట్టి లోపలెప్పుడు నిరంతరము భగవన్నామ స్మరణం చేస్తూ ఉంటే ఆ ముసలితనంలో ఎవరు పలకరీకపోయినా ఆ భగవన్నామము నిన్ను రక్షిస్తూ ఉంటుంది. ప్రాణం తీసుకునే పోయేటప్పుడు కూడా అనాయాసేన మరణం వినా దైనేన జీవనం దేహాంతే తవ సాయుధ్యం దేహమే పార్వతీపతి అని ప్రాణం పోతుంది. కాబట్టి ఈ బంధువులు, చుట్టాలు, స్నేహితులు, మనవళ్ళు, మనమరాళ్ళు వీళ్ళందరూ కూడా తాత్కాలికమైనటువంటి బంధమే. లోపల ఉన్నటువంటి భగవంతుడే శాశ్వతమని మనం గ్రహించాలి. బలిచక్రవర్తి ప్రహ్లాదుడు యొక్క మనవడు. ప్రహ్లాదుడు చెప్తాడు, ప్రహ్లాదుడు చుట్టాలు, బంధువులు వీళ్ళందరూ కుమారులు, వీళ్ళందరూ అప్పుల వాళ్ళు. అంటే పూర్వజన్మలో వీళ్ళతో అప్పు తీసుకొని ఉంటే వీళ్ళందరూ మనకు చుట్టాలు గాను, బంధువులు గాను, కొడుకులు గాను, కూతుర్లు గాను పుడతారు. ఆ అప్పు కోసంగా వాళ్ళు మళ్ళీ పెరుగుతూ ఉంటారనమాట. తర్వాత భార్య తనతో పాటే వస్తుంది. కానీ ఆమె కూడా ఆయనకి సేవ చేసో, ఆయన సేవను పొందడానికో, ఆయన ధనాన్ని పొందడానికో ఆమె పూర్వజన్మలో ఆమె చేసుంటే అది తిరిగి గ్రహించడానికో ఆయనకి భార్యగానో భర్తగానో పుడుతుంది. కాబట్టి వీళ్ళందరూ పూర్వజన్మలో వాళ్ళకు చేసిన బంధాలను తీర్చుకోపోవడానికి వచ్చిన వాళ్ళే. కానీ నిజమైన భక్తి భగవంతుడి మీద ఉంటేనే మనం బాగుంటామని ప్రహ్లాదుడు తన ప్రజలకు అందరికీ చెప్పేవాడు. అది గుర్తుపెట్టుకున్న బలిచక్రవర్తి తన జీవితంలో ఎన్నో దానాలు చేశాడు. పుట్టడం రాక్షస వంశంలో పుట్టాడు కాబట్టి వామనావతారం పెట్టి బలిచక్రవర్తిని పదపాతాళానికి తొక్కివేశాడు వామనుడు. అమ్మ ఈరోజు భజగోవిందంలో ఉన్నటువంటి ఒక శ్లోకాన్ని అర్థం చెప్పారు. దీనిని ఒకసారి వినంగానే మీరు అర్థం కాదు, 2-3 సార్లు అర్థం చేసుకోండి. మనం ఏంది, మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎందుకు వచ్చాము, ఎందుకు ఈ ఊబిలో కూరుకుపోతున్నాము అనే విషయాన్ని మీరు గ్రహించి నిరంతరము మనసులో మాత్రం భగవంతుడి ధ్యానం చేయడం మర్చిపోవద్దు. మాయలో పడద్దు. ఈరోజు ఐస్ క్రీమ్ తెచ్చిస్తారు, అబ్బా అబ్బా బాగుంది, నా కొడుకు ఈరోజు ఐస్ క్రీమ్ తెచ్చాడు, వాడు నా మీద ప్రేమతో తెచ్చాడు అనుకోవద్దు. ఐస్ క్రీమ్ రుచిగా ఉంది, తిన్నాను అంతవరకే. కానీ లోపల ఉన్న భగవంతుడిని మాత్రం మర్చిపోవద్దు. వీళ్ళు తాత్కాలికంగా వాళ్ళ ప్రేమను మనకు చూపించవచ్చు, కానీ నిజమైన ప్రేమ భగవంతుని మీద చూపిస్తే మనకు అవసాన దశ ప్రశాంతంగా జరిగిపోతుంది.